హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో బ్లౌజ్కి నడుం పట్టి వేస్తాం కదండి. ఇక్కడ ఇలా నడుం పట్టి డాట్స్ దగ్గర ఎలా వేసుకోవాలి, ఏ విధంగా వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దామండి. ఏ బ్లౌజ్కైనా సరే, సాదా బ్లౌజ్ అయినా లైనింగ్ బ్లౌజ్ అయినా సరే, ఇలా పట్టి వేసుకున్న బ్లౌజు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు అది ఎలా వేయాలి అన్న దాని గురించి టిప్స్తో మనం ఈ వీడియోలో చూద్దామండి. చూసారు కదా, ఎంత టైట్గా ఉన్నా కూడా ముడత అనేది రాకుండా మనం ఈ పట్టి వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం ఇది డాట్స్ వేసేసామండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ పట్టి కోసం ఈ విధంగా అంగుళంన్నర వెడల్పు, ఈ బ్లౌజ్ మీద 2 ఇంచులు ఎగస్ట్రా. చూసారు కదా, 2 ఇంచులు ఎగస్ట్రా ఉందండి మనకి. ఇలా ఎగస్ట్రా 2 ఇంచులు ఉండేలాగా చూసుకోవాలండి మనం. ఈ విధంగా ఇక్కడ 2 ఇంచులు ఎగస్ట్రానే ఉండాలండి. కరెక్ట్గా దీని సైజే కట్ చేసి వేసేస్తారండి బిగినర్స్ అయినా చాలామంది. అలా వేయడం వల్ల బ్లౌజ్ ముడత కింద వస్తుందండి. ఇప్పుడు మనం 2 పీసులు అండి ఇవి జాయింట్ చేసుకున్నాం. ఈ జాయింట్ ఈ విధంగా పైకి వచ్చేలాగా ఒకసారి చెక్ చేసుకుని, బ్లౌజ్ పీస్ అడుగును పెట్టుకుని, ఈ జాయింట్ పీస్ ఈ విధంగా పైన పెట్టుకుని, ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ డాట్ దగ్గరికి వచ్చేసరికి మనం ఎక్స్ట్రా 2 ఇంచులు తీసుకున్నాం కదండి. ఈ డాట్ దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా 1 ఇంచు ఈ విధంగా ఇలా కుచ్చు కింద పెట్టుకోవాలండి. మీకు వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా ఈ విధంగా కుచ్చు పెట్టుకొని కరెక్ట్గా డాట్ దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. అలాగే రెండో డాట్ దగ్గర కూడా సేమ్ అలానే ఆ 1 ఇంచు కూడా ఈ విధంగా 1 ఇంచ్ క్లాత్ ఉంచుకున్నాం కదండి, అలాగే మనం ఇక్కడ కుచ్చు పెట్టుకోవాలండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. అందుకే ప్రతి దాంట్లోనూ కూడా కటింగ్లోనూ టిప్స్ ఉంటాయి, స్టిచ్చింగ్లోనూ టిప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటేనే ఆ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా పైన ఇలా ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. బ్లౌజ్ మీదకి కుట్టు రాకుండా ఆ జాయింట్ పీస్ మీద మాత్రమే వేసుకోవాలి. ఈ కుచ్చు దగ్గర కూడా ఈ కుచ్చు ఇలాగే ఉంచి ఇదే విధంగా కుట్టు వేసుకోవాలండి. ఇలా ఈ కుచ్చు దగ్గర ఈ కుచ్చు ఇలాగే ఉంచి ఇలా ఈ కుట్టు పైనుంచే మనం ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ బ్లౌజ్ని రివర్స్ తిప్పి ఒక 1/4 ఇంచు వరకు ఈ విధంగా ఖర్చు కనిపించకుండా చేతి పని చేసుకోవడం కూడా ఒక 1/4 ఇంచు ఇలా ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. డాట్ దగ్గర ఈ ఖర్చులాగే ఉంచి మనం పెట్టాం కదండి, ఆ అది మనం ఆ కుచ్చులాగా అదే విధంగా ఉంచి ఈ విధంగా మీకు అర్థమవుతుంది కదండి. ఈ విధంగానే ఉంచి మనం ఈ కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా ఇలా ఈ విధంగా ఇలా వేసుకుంటే కుట్టు అనేది నీట్గా వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ఈ విధంగా మడత పెట్టి చేతి కుట్టు వేసుకోవాలన్నమాట అండి. మనం ఇప్పుడు బ్లౌజ్ ఈ కుచ్చు ఎందుకు పెట్టుకున్నామంటే ఎంత టైట్గా లాగినా కూడా బ్లౌజ్తో పాటు ఈ క్లాత్ కూడా సాగుతుందండి. అందువల్ల ఎంత టైట్గా ఉన్నా కానీ బ్లౌజు ముడత అనేదే రాదండి. ఈ విధంగా చూసారు కదా, ఎంత టైట్గా లాగినా కరెక్ట్గా బాడీకి ఫిట్గా పట్టినట్టుగా చక్కగా అలా ఉంటుందండి బ్లౌజు ఫిట్టింగు. ఇలా ఈ విధంగా వస్తుందండి. చూసారు కదా, ఈ టిప్ ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీ డౌట్స్ కూడా ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.